హాయ్ ఎవరివన్. ఈ విషయం ఏంటంటే మనం మామూలుగా పిల్లలకి చాలామందికి అన్నీ వస్తుంటాయి కానీ చదవడం కొంచెం కష్టపడుతూ ఉంటారు. అలాగే పేరెంట్స్ కూడా ఇబ్బంది పడేది ఏంటంటే వాళ్ళు వెజిటేబుల్స్ తేవడానికి కానీ మార్కెట్కి వెళ్ళడానికి కానీ వాళ్ళకి ఒక లిస్ట్ రాసి తీసుకురమ్మంటే వాళ్ళకు ఓన్గా రాయడం అనేది కొంతమందికి కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం ఈజీగా నేర్పించాలి అంటే చిన్న ట్రిక్ ఏంటంటే మెథడ్ ఏంటంటే మనం ఇలా రాసుకొని దాన్ని రోజు ప్రిపేర్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఈజీగా ఉంటాయి. కొన్ని పదాలు మనకి ఉపయోగపడే వస్తువులు, జంతువుల పేర్లు ఏంటి, పదాలు రాని పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని బాగా ప్రాక్టీస్ చేయించడం, బాగా వాడే పదాలను వాళ్ళకి రాయించడం అలా చేస్తూ ఉంటే వాళ్ళకి ఈజీగా ఇవి వస్తూ ఉంటాయి. నేను ఇవేందుకు రాసానంటే ఎగ్జాంపుల్కి రాశాను. నేను మీకు కంటెంట్ అర్థం అవ్వాలని రాశాను. ముందు ఏంటంటే చాలామంది పేరెంట్స్ నేను 2 years బ్యాక్ ట్యూషన్స్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు అనేవారు, మేడం కొంచెం మా పిల్లవాడికి ఇవి రాయడం రావడం లేదండి, కొంచెం ప్రాక్టీస్ ఇవ్వండి అని. రాయమంటే ఒకసారిగానే రాసేస్తూ ఉంటారు కొంతమంది, చదవడం రాదు, చదివేవాళ్ళు రాయడం రాదు. సో అలాంటప్పుడు కొంచెం వాళ్ళకి కేర్ఫుల్గా మొదటి నుంచి మళ్ళీ గుణింతాల నుంచి వాళ్ళకి ప్రాక్టీస్ ఇస్తూ ఉంటే వాళ్ళకి ఈజీగా వస్తుంది. నేను అందుకోసం మీకు ఇలా ప్రిపేర్ చేశాను అనమాట, అర్థం అవ్వడానికి. ఇలాంటి విషయాలు మరిన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మనకి వాళ్ళు అలా రాయడం వల్ల వాళ్ళకి కూడా నాకు రాయడం వచ్చేసింది, చదవడం వచ్చిందని కొంచెం వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటాయి. త్వరగా ఎవరిలోని కూడా షేమ్ అవ్వకుండా ఉంటారు, కాన్ఫిడెంట్గా ఉంటారు. ఓకేనా స్టూడెంట్స్, మీరు కూడా చక్కగా ఇలాంటివి కూడా ఖాళీ టైంలో స్పెసిఫిక్గా నేర్చుకుంటూ ఉంటే బాగుంటుంది. ఆల్రెడీ మనం నేర్చుకున్నవే కొంచెం డీప్గా నేర్చుకుంటూ ఉంటే త్వరగా వస్తూ ఉంటాయి, ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి స్పెషల్గా ఒక 1 hour, ½ an hour మీరు టైం తీసుకుంటే ఒకరోజు ఫ్రూట్స్, ఒకరోజు వెజిటేబుల్స్, ఒకరోజు వస్తువుల గురించి, మరొక రోజు ఇంట్లో వాడే పదార్థాలు, ఇలా నేను అన్నీ కలిపే మామూలు మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి అన్నీ కలిపే లిస్ట్ తయారు చేసేసాను, అర్థం అవడానికి కోసం, కంటెంట్ మీకు చెప్పడానికి కోసం. సో మీకు ఇంకా ఏ విధంగా మీరు ప్లాన్ చేసుకొని మీరు అటాచ్ చేసుకొని చెప్తారో లేదంటే ప్రాక్టీస్ ఇస్తారో అది మీ ఇష్టం. బట్ కంటెంట్ అయితే ఇది అనమాట. నేను అనుకున్నది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఐఎమ్ యువర్ వెల్ విషర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.